నాట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. ఐ హ్యావ్ టు సెటిల్ ఆల్ దోస్ ఇష్యూస్. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావు కదా సూర్య? గుడ్, వెరీ గుడ్. ఆఖరి నిమిషంలో షేక్స్పియర్ డ్రామాలో లాగా ట్విస్ట్ ఇవ్వటం నీకే చెల్లుతుంది మిస్టర్ సూర్య. మామ్, విల్ యు షట్ అప్ ఫర్ ఎ వైల్? ఆల్ ఆఫ్ సడన్ గా నా బేబీని మ్యారేజ్ చేసుకుంటానండంలో నీ మీనింగ్ ఏంటి సూర్య? అయ్యయ్యో, ఇందులో అర్థమే ఉంటుంది. సూర్య సామాన్యుడు. ప్లీజ్ జయంతి, నన్ను మాట్లాడినిచ్చి ఆ తర్వాత నీ కొడుకు దగ్గర నీ దగ్గర మాట్లాడడానికి ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడండి. ఓకే? కమాన్ టెల్ మీ సూర్య, ఇంతకాలం నచ్చని నా కూతురు ఇంత హఠాత్తుగా నీకెలా నచ్చింది? మీ ఇద్దరికి మ్యారేజ్ చేయాలని మీ అమ్మ అంత గోల చేస్తుంటే కనీసం కన్న తల్లి కోసమైనా సామాన్యని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పని నువ్వు ఇవాళ ఆ మాట ఎలా అంటున్నావు? నేను చేస్తా నీ కూతురు గోల గోల చేస్తుంటే ఎక్కడ చేస్తుందా అని మా అన్నయ్య ఓకే అన్నాడు. ఆహా, అవునా? నువ్వు ఎంత గొంతు చించుకున్నా కారణం అది కాదని నాకు బాగా తెలుసు. మామ్, ఈ డిస్కషన్ అవసరమా? చాలా అవసరం బేబీ. ఈ సూర్య నువ్వేమైపోతావనో లేక నీ ప్రాణం పోకూడదనో నీ మీద ప్రేమతో మ్యారేజ్ చేసుకుంటానండం లేదు. కంపెనీలోని మొత్తం డబ్బంతా పోయింది. చెక్స్ బౌన్స్ అవుతున్నాయని అందరూ గోల చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వజ్రపాటి కోట కుప్పకూలిపోతుంది. చూడండి, లెట్ మీ కంప్లీట్ సూర్య. ఈ వజ్రపాటి కోట కూలిపోకుండా కాపాడాలి అంటే వెంటనే నీకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఎవరి ద్వారా వస్తుందో ఆలోచించి నా బేబీని మ్యారేజ్ చేసుకుంటే మా హెల్ప్తో ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చని నీ మాస్టర్ ప్లాన్. అందుకే నువ్వు సామాన్యను పెళ్లి చేసుకుంటానన్నావు. ఇదేగా నీ మాస్టర్ ప్లాన్? ఇదే కదా నిజం సూర్య? కమ్ ఆన్ టెల్ మీ. అబే లేదు రత్నమాల గారు, ఆ డబ్బు తప్పకుండా తిరిగి వస్తుంది. నో వే, ఆ డబ్బు తిరిగి రాదు. అయ్యో, వస్తుందండి. ఓకే, వచ్చినా ఇప్పుడే రాదు కదా. దానికి చాలా టైం పడుతుంది. ఈలోపు ఫైనాన్షియల్ స్టేటస్ పడిపోతుంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పలానా టైంకి మీ డబ్బు తిరిగి వస్తుంది అని గ్యారంటీ ఇస్తున్నారా? కమాన్, స్పీక్అవుట్ సూర్య. ఇదిగోండి, ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకా వద్దు, చాలు. మీరు మాట్లాడతారెందుకు మధ్యలో? మా సూర్యకి గాని మాకు గాని అలాంటి ఆలోచనే లేదు. లేదా? అదేంటి? మొన్న సూర్యకి అక్క, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? సూర్య, నీ కాబోయే అత్తగారికి నీకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పరా? చెప్పరా సూర్య? చూస్తావేంట్రా? నేను చెప్పమంటున్నాను కదా, చెప్పు. నీకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పరా? పిన్ని, నువ్వు ఇలా మాట్లాడి సూర్యని దిగజారుస్తున్నావు, ఇంటి పరువు తీస్తున్నావు. నువ్వు నోరు మూస్తావా? పిన్ని, వజ్రపాటి వంశంలో పుట్టిన ఎవ్వరూ ఇంకొకరి సహాయాన్ని ఆశించరు.
వేరే వాళ్ళ దయాదాక్షిణంతో ఆధారపడి బతకరు. అసలు ఇదంతా ఎందుకు? నా బేబీ వెంట పడినా దగ్గరకు రానేని సూర్య ఇప్పుడు మాత్రం ఓకే అని ఎలా అన్నాడు? అప్పుడు కనపడని నా బేబీ ఇప్పుడు కనపడిందా? మామ్, నువ్వు రాంగ్ గా థింక్ చేస్తున్నావు. సూర్య నన్ను మ్యారేజ్ చేసుకుంటానని హార్ట్ఫుల్ గా చెప్తున్నాడు. ఆర్ యు మ్యాడ్? నేను ఎంత వివరంగా చెప్తున్నా నీకు ఇంకా అర్థం కావట్లేదా? మామ్, డోంట్ టాక్ ఎనీమోర్. కమ్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. మామ్, నేను రానంటే రాను. సూర్య నా ప్రాణం, సూర్య నా ప్రాణం, సూర్య నా ప్రాణం, సూర్య నా ప్రాణం. సూర్య ఇస్ మై లైఫ్. సూర్య ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. I won't leave Surya. బేబీ, మామ్ అంటే రెస్పెక్ట్ ఇదేనా? ఇదంతా డ్రామా అని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మామ్, నాకు కావాల్సింది సూర్య. సూర్య నన్ను అర్థం చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. నేను సూర్యని ఈ ఇంటిని వదిలిపెట్టి రాను. కావాలంటే నువ్వు అమెరికాకు వెళ్ళిపో. ఇదే నీ లాస్ట్ మాట? ఎస్, ఐ డోంట్ వాంట్ యూ అండ్ అమెరికా. ఐ వాంట్ సూర్య, దట్స్ ఇట్. బేబీ, అమ్మ సామాన్య తెలిగారు, నేను మాట చెప్పనా? నువ్వేంటి నాకు చెప్పేది? వినండి, నచ్చితే ఉండండి, లేకపోతే విమానం ఎక్కేసి వెళ్ళిపోండి. ఒక్క మాట అండి, అమెరికా అంటే సప్త సముద్రాలు దాటి మరి ఇక్కడికి వచ్చారు. వచ్చినోళ్ళు ఇక్కడికి వచ్చిన పని పూర్తవకుండా వెళ్తే అక్కడ అమెరికాలో మాత్రం మీకు అవమానం కాదండి? చెప్పండి. కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొన్నాళ్ళు ఆగితే మనసులు కలుస్తాయి, మంగళసూత్రము మేళో పడుతుంది. అంతే కదా? ఏమండి, కాస్త ఓపిక సహనం ఉంటే మంచిది కదా. ఏమండి, పోయిన డబ్బు వెనక్కి రాదని మీరు గాని నేను గాని చెప్పగలవా? సూర్య మౌనంగా కనిపిస్తాడు, కానీ అసాధ్యుడు. పోయిన డబ్బుని ఖచ్చితంగా తిరిగి రాబడతాడు, కాకపోతే కొంతకాలం అంతే. అప్పటికీ డబ్బు రాకపోతే మీరేంటి, నేను కూడా ఈ ఇంట్లో ఉంటానా ఏంటి? ఆలోచించండి. సరే జయంతి, నేను కొన్నాళ్ళు ఆగుతా. అది కూడా ఈ సూర్య అంటే ఇంతగా ఇష్టపడుతుంది కాబట్టి, లేదంటే చస్తానంటుంది కాబట్టి. జయంతి, నా కూతుర్ని చీట్ చేస్తే మాత్రం నేను సహించను. సూర్య, ముఖ్యంగా నువ్వు మైండ్ ఇట్. Thank you, Surya. Thank you so much. ఈ సమస్య ఏ ఒక్కరి సమస్య కాదు, ఇంటి మొత్తానికి సంబంధించిన సమస్య. ఆ డబ్బు మొత్తం వెనక్కొచ్చే ప్రయత్నం చేయాలంటే ఇంట్లో అందరి హెల్ప్ చాలా అవసరం. అత్తా, అత్తా, భోజనం చేయలేదు ఇంకా. పోనీ భోజనం ఇక్కడికే తీసుకురానా అత్త? వచ్చిన పనేంటో చెప్పమ్మా. అదేంటత్తా అలా అంటావు? నీ మీద ప్రేమతో వస్తేను. ఏంటమ్మా రాజీ,
ఏదైనా అవసరం మీద వచ్చావా? ఏం కావాలి నీకు? అది నాకు తెలియక అడుగుతాను. ఆ చెక్కులేవో బౌన్స్లు గివ్స్లు అంటున్నారు. అంటే అవన్నీ అప్పుల కింద లెక్క అవుతుందా? మరి అప్పులు తీరేదెలా అత్తా? అదే ఆలోచిస్తున్నాను. ఏంటో అత్త, కృష్ణ రామ అంటూ గడపాల్సిన వయసులో నీకీ బాధలు ఆలోచనలు. పెద్దలు మనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేయాలంటే ఈ అలసట్లు అలసత్వాలు పనికిరావు రాజీ. అవునత్తా, నువ్వు ఈ వయసులో కూడా ఇంతగా ఆలోచించి ఇంత కష్టపడుతుంటే చివరికి చూసావా ఎలా అయిందో? అత్తా, ఈ కష్టం నుంచి గట్టెక్కేది ఎలా అత్తా? నాకొకటే మార్గం కనిపిస్తుంది. ఏంటత్తా అది? రాత్రికి రాత్రి అందరం విజయవాడ నుంచి పారిపోదామా? చిచ్చి, ఏమిటా పిచ్చి ఆలోచనలు నువ్వును? మరేం చేద్దాం? ప్రస్తుతం ఈ గండం గట్టెక్కే మార్గం అమ్మాయి చెప్పింది కదా. అర్థం కాలేదత్తా. అదే శామ్ ఒక కంపెనీ అకౌంట్స్ ని ప్రాపర్ గా కాపాడింది కదా. ఆ, ఆ డబ్బు తీసి మొత్తం మిగిలిన బ్యాంకుల్లో కట్టేస్తే మన బౌన్స్ చెక్స్ అంతా క్లియర్ అయిపోతాయి. అప్పుడు కాస్త మనం ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే నువ్వు నీ పిల్లలు ఊరేసుకోండి కూడా చెప్పత్తా. రాజీ, లేకపోతే ఏంటత్తా, కాలిమట్టి తీసి నెత్తికి రాసుకోండి అన్నట్టుంది నువ్వు చెప్పేది. శామ్ వల్ల భద్రంగా ఉన్న డబ్బు కాస్త వాళ్ళందరికీ ఇచ్చేస్తే నేను నా పిల్లలు నా సంసారం ఏం కావాలత్తా? బా మళ్ళీ మొదలు. అంటే అత్తా, నా ఉద్దేశం ఏంటంటే సూర్య వల్లే ఇంత అనర్థం జరిగింది కాబట్టి వాళ్ళని అలా వదిలేసి శామ్ కాపాడిన డబ్బు కాబట్టి ఆ ఒక్క కంపెనీ చంద్ర పేరు మీద రాసేయత్తా. మా నాన్న మేమేదో బతికిపోతాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, బాగుంది, చాలా బాగుంది. వచ్చావా? రాకుండా ఎలా ఉంటాను? గోడ కూడా చెవులుంటాయని తెలియనట్లు నటించుకో. హా, నీతో నాకెందుకులే గాని అత్తా, నేను వస్తానే. ఆ, ఎక్కడికక్కా? ఆగు. ఏంటి ఆగేది? అవతల నాకు చాలా పనులున్నాయి. అబ్బో, ఎంతసేపు ఆ పైన ఏమైందంట? నేను రాగానే పారిపోతున్నావు. పారిపోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయితే ఉండు. అత్తయ్య గారు, ఆ శామ్ వల్ల ఓ కంపెనీ నిలబడిందని ఈవిడ గారు ఆ కంపెనీని చంద్ర పేరు మీద రాయమంటుందా? అవును, ఇందులో తప్పే ఉందో? మరి మేమేం కావాలి? అది మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి. అన్నిటినీ నీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. ఇది అనుకూలంగా మార్చుకోవడం ఎలా అవుతుంది? మా జాగ్రత్త మేము పడాలి కదా. మరి సూర్యతో సామాన్యుని పెళ్లి చేసుకోమన్నానని అమెరికా వెళ్ళరా అని చెప్పానని అప్పుడెందుకు అంత గోల్ చేసావు? అది తప్పే కాదు. ఆహా, ఇప్పుడు నీ స్వార్థం చూసుకోవడం నీ తప్పు కాదా? ఏం కాదు. ఏ, ఎందుకు కాదు? నీకైతే ఒక నీతి, ఇతరులకైతే ఒక నీతా? మాట్లాడక ఇప్పుడు ఏ మాటలైపోయా? ఇదిగో చెల్లి, నీ కొడుకు చేసిన తప్పు వల్ల భారీ నష్టం కలిగింది కాబట్టి ఆ నష్టానికి తగ్గ కష్టం మీరే పడాలి. ఆహా, అవునా? మరి వాడు కోట్ల కోట్ల ఆదాయం పెంచి కంపెనీలు అభివృద్ధి చేసినప్పుడు కష్టం సూర్యది కాబట్టి ఫలితం కూడా మీరే అనుభవించాలి. అదే న్యాయం అని ఏనాడు అనలేదేంటి? ఇది ఉమ్మడి ఆస్తి, ఎలా అంటావ్? ఇప్పుడు మాత్రం ఉమ్మడి ఆస్తి కాదా? నీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు, తీరిక లేదు. కాదు, నీ దగ్గర సమాధానం లేదని చెప్పు. నువ్వు ఏమైనా అనుకో, ఎలా అయినా అనుకో. అయితే నువ్వు కూడా ఎలా అయినా అనుకోపో. అత్తయ్య గారు, ఇదంతా కాదు. త్వరలో సూర్య పెళ్లి జరగబోతుంది కాబట్టి ఆ వీజీ కంపెనీ సూర్య పేరు మీద రాయించండి. హ, అవునా? అయితే చంద్ర పెళ్లి కాదా? అయ్యో, దానికి ఇంకా చాలా టైం ఉందిలే. అంటే ఉన్నది కాస్త నేను నా కొడుకు ఊడ్చుకుపోతాము, మీరు ఎలా అయినా చావండనా? నేను అలా అన్నానా? నువ్వు అలాగే కదా అన్నావు. అలా అని అయ్యో, నేను అలా అంట అసలు నేను అలా అండంలో తప్పే ఉంది. నా కొడుకు పెళ్ళుంది కాబట్టి వాడి పేరు మీద రాయించండి అన్నాను. ఆస్తి మొత్తం నువ్వే తీసుకుంటారంటే మేమేమవ్వాలి? అయ్యో, వాడి పెద్ద కొడుకు కాబట్టి ఇవ్వాలి కదా. నేను అత్తను అడుగుతా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇంకా అడుక్కుంటూ ఉండి ఇక్కడే. నేనెందుకు అడుక్కుంటా? నువ్వే అడుకో. పద.
ఏమైంది నీకు? ఇక్కడేం చేస్తున్నావు? పాపం శాముదిన నిన్నటి నుంచి ఏం తినలేదంట, అమ్మ చెప్పింది. ఓ, అందుకని సిస్టర్ని ఏమైనా తినమని బతిమలాడడానికి వచ్చావా? సూర్యని ఆ సామాన్యను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాడు కదా, అందుకే బాగా హట్ అయినట్టుంది. అందుకే ఏమీ తినట్లేదు అనుకుంటా. అవును పాపం, అలిగి పడుకున్నట్టుంది సిస్టర్. అవును, ముందు మనం లోపలికి వెళ్ళి శాముదినని బతిమలాడి సూర్యకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అలా చెప్పుంటాడని మనం కూల్ చేద్దాం. వెంటనే ఏదైనా తినిపిద్దాం. ఎస్, లేకపోతే నీరసించిపోతుంది. కమ్ లెట్స్ గో. ఫ్రెండ్, శాముదిన, ఈ ఐస్ క్రీమ్స్ కంపెనీ మొత్తం ఎప్పుడు తెచ్చావు, ఎలా తెచ్చావు? అక్కడ మా అమ్మ పాప నిన్నటి నుంచి నువ్వు ఏం తినలేదని, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదని బాధపడుతూ తను కూడా ఏం తినకుండా కూర్చుంది శాముదిన. గదిలో కోపంగా ఉన్నావు అనుకుంటుంది పాపం. చూడబోతే నిన్నటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నట్టున్నావు సిస్టర్. పోనీలే శాముదిన, ఇదే లాస్ట్ ఐస్ క్రీమ్ అనుకుని ఆపే. లేకపోతే జలుబు చేస్తుంది ఫ్రెండ్. ఇంకా లేచి శాముదిన, జనరల్ గా ఎవరైనా ఒకటో రెండో లేకపోతే 4-5 ఐస్ క్రీమ్స్ తింటారు. నువ్వు ఈ రకంగా తింటున్నావంటే, అది ఇంత సీరియస్ గా తింటున్నావంటే ఇష్టంగా తింటున్నట్టు లేదు, కోపంతో తింటున్నట్టుంది. కోపమా? అవును, సూర్య గారి మీద కోపంతో. అవునా సిస్టర్? శాముదిన, సూర్య నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అయినా సూర్య నిన్ను ఎన్నిసార్లు నేనే తన్నే అవాయిడ్ చేశాను. సామాన్యతో మ్యారేజ్ ఇష్టం లేదు, నేను సూర్యని లవ్ చేస్తున్నాను, ఐ వాంట్ సూర్య, ఐ వాంట్ టు మ్యారీ సూర్య అని నన్ను అందరితో చెప్పమన్నాడు. కానీ నేను అలా చెప్పలేదు, బికాస్ ఐ ప్రామిస్ చిన్నత్త. ఆ మాట తనకు తెలీదా? నాకు సూర్య అంటే లవ్ లేనట్ట, తనంటే నాకు ఇష్టం లేనట్ట. మరి అలాంటప్పుడు సూర్య ఆ సిచ్యువేషన్లో ఏం చేయలేక అలా అన్నాడని అర్థం చేసుకోవాలి. కానీ ఇలా బాధపడుతూ తన మీద కోపంతో ఐస్ క్రీమ్స్ అంతా మొహానికి బట్టలకి పూసుకుంటూ ఇలా ఐస్ క్రీమ్స్ తినడం అవసరమా శాముదిన? నా ఇష్టం. ఏ నా కోసం నేను తినకూడదా? నా బాధ నేను పడకూడదా? అసలు తనంటే నాకు ఇంట్రెస్ట్ లేదని ఎలా అనుకుంటాడు? నేనెందుకు అలా అన్నను అర్థం చేసుకోకుండా ఆ సామాన్య కత్తి పెట్టుకుని చచ్చిపోతానని బెదిరిస్తే ఆ ఎమోషన్ లో తన్ని మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చేస్తాడా? నా హ్యాపీనెస్ ని నేనెందుకు నా మనసులో దాచుకున్నానని అర్థం చేసుకోడా? అది కాదు శాముదిన. డోంట్ టాక్. తనంటే ఇష్టం లేకపోతే, ప్రేమ చచ్చిపోతే ఈ రింగ్ నేను ఎందుకు దాచుకుంటాను?
ఆన్ టెల్ మీ ద ఆన్సర్. ఎమోషనల్ అయితే మాత్రం ఎఫెక్షన్స్ మర్చిపోతారా? అంటే ఫ్రెండ్ అది డోంట్ టాక్, జస్ట్ డోంట్ టాక్. తనకేనా ఏంటి ఎమోషన్స్ ఉండేది? మాకు కూడా ఉంటాయి.